ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో అందరూ హాలులో కూర్చుని ఉంటారు. నీ కోడలు టీ పెట్టమనొచ్చుగా అని ధాన్య లక్ష్మిని అంటుంది రుద్రాణి. నీ కోడలు కూడా ఇక్కడే ఉంది కదా, పెట్టి ఇమ్మనొచ్చుగా అని ధాన్య లక్ష్మి అంటుంది. ఏ ఇంటి కోడళ్ళంతా టీ మాస్టార్లా, అత్తలకు టీ పెట్టుకోవడం కూడా రాదా అని స్వప్న అంటుంది. ఏమన్నావ్ అని ధాన్య లక్ష్మి అంటే, నేను మా అత్తను అన్నాను. అయినా మన మీద మనం ఇలా కల్లాపు చల్లుకోవడం ఎందుకు, వేసుకోవడం ఎందుకు? మా కావ్య రాకముందు మీరెవరూ టీ అనే ద్రవ పదార్థం తాగనట్టు మాట్లాడుతున్నారేంటి అని స్వప్న అంటుంది. ధాన్య లక్ష్మి, నువ్వు టీ కప్పులో తుఫాను పుట్టించకు. ఈమె నోరు విప్పితే ఇంటి పైకప్పు కూడా లేచిపోతుందని రుద్రాణి అంటుంది. కరగని మాతృ హృదయాలు. అప్పుడే బాబు బాగా గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటాడు. రాజ్ ఎత్తుకుని ఊరుకోబెట్టినా బాబు ఏడుస్తూనే ఉంటాడు. అది హాలులో ఉన్న వాళ్లందరూ కింద వింటూ కంగారు పడతారు. ఆకలి వేస్తుందేమో అని ఒకరు, కింద పడ్డాడేమో అని మరొకరు అంటారు. అప్పుడే రుద్రాణి కావాలని పుల్లలు పెడుతుంది. మనవడు ఏడుస్తుంటే నానమ్మ మనస్సు కరగడం లేదా? తాటి చెట్టు లాంటి తాతయ్య కూడా ఏం కానట్టు కూర్చున్నాడని అంటుంది. ఈలోపు అందరికీ చురకలు అంటిస్తుంది స్వప్న. ఈ టైంలో పంతమేంటి, పసివాడి మీద కోపం ఏంటి అని అడుగుతుంది. అప్పుడే సీతారామయ్య, చిట్టి నువ్వు వెళ్ళు, వీళ్ళెవరూ వెళ్లేలా లేరు అని అంటాడు. వీళ్లలో ఎవరికైనా మాతృ హృదయం కరుగుతుందేమో అనుకున్నా, అందరూ అలాగే ఉన్నారు. సరే నేనే వెళ్తాను అని పెద్దావిడ అనేలోపు అప్పుడే కావ్య వస్తుంది. బాబుకు జ్వరం. అల్లాడిన దుగ్గిరాల కుటుంబం. ఇందకాటి నుంచి బాబు గుక్కపెట్టి ఏడుస్తున్నాడే, నువ్వు వెళ్ళి చూడవే అని స్వప్న చెబుతుంది. హడావిడిగా పైకి వెళ్లిన కావ్య, ఏమైంది అని అడుగుతుంది. తెలియడం లేదు, బాగా ఏడుస్తున్నాడని రాజ్ అంటాడు. వెంటనే కావ్య బాబును ఎత్తుకుని, అయ్యో ఒళ్లంతా వేడిగా ఉంది, జ్వరం వచ్చింది, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్ళాలి పదండి అని అంటుంది. వెంటనే కిందకు వెళ్తారు. ఏమైందని ఇంట్లోని వాళ్లందరూ కంగారు పడుతూ అడుగుతారు. అమ్మా కావ్య ఏమైంది అని పెద్దావిడ అంటే, ఫీవర్ ఉందని రుద్రాణి అంటుంది. అయితే ఆస్పత్రికి తీసుకెళ్దాం అని సుభాష్ కూడా వెళ్తాడు. అక్కడ డాక్టర్ చెక్ చేసి టెస్టులు చేస్తుంది. బాబు జరగరానిది జరిగితే జైలులో ఉంటాం. ఈలోపు దుగ్గిరాల ఇంట్లో నాకు ఏదో కీడు శంకిస్తుంది. బాబుకు ఏదైనా జరగరానిది జరిగితే ఏంటి అని రుద్రాణి అంటే, చాలే ఆపు, ఎప్పుడూ చెడుగానే ఆలోచిస్తావేంటి, నువ్వు మంచి ఆలోచనలు రావా అని పెద్దావిడ చివాట్లు పెడుతుంది. నువ్వే చెప్తావుగా, కీడు ఎంచి మేలు ఎంచాలని. ఒకవేళ బాబుకు ఏదన్నా జరిగితే ఆ బిడ్డను కన్న తల్లి ఎక్కడో ఉంటుంది కదా. నా బిడ్డను దుగ్గిరాల కుటుంబం మొత్తం చంపేశారు అని పోలీస్ కేసు పెడితే అందర్నీ కలిసి జైలులో పెడతారు. ఈలోపు మీడియాకు కూడా ఈ వార్త వెళ్ళి, ఆ బిడ్డ ఎవరు అని ఆరాలు అడిగితే అప్పుడు మనం రోడ్డు మీద ఉంటాం అని రుద్రాణి అంటుంది. రుద్రాణి చెబుతుంటే నాకు కూడా నిజం అనే అనిపిస్తుందని ధాన్య లక్ష్మి అంటుంది. ఎలాంటి అనర్థాలు జరగవు. ఆ పసివాడి ప్రాణం ముందు నేను ఏమీ లెక్క చేయను అని అపర్ణ అంటుంది. తల్లి ప్రేమ కావాలి,